అమ్మో ఎయిర్పోర్ట్ లోనే ఉంది బస్ స్టాండ్. మనడు దింపేస్తాడు, మనడు బ్యాగులు వచ్చి లేదు అది లేదు బొక్కలేదు అని दारू भी रह गया चल निकालो నిచ్చో. మేము పూరి రీచ్ అయిపోయామాట. చలికి నాకు మాత్రం ప్యాక్ అయిపోతుంది, నా వాయిస్ పోయింది వాటర్ చేంజ్ వల్ల. చూస్తావా సో గైస్ ఇదే మన బస్సు విఎన్ఆర్ ట్రావెల్స్ వైజాగ్ టు భువనేశ్వర్ కొత్త సర్వీస్ మాట, కొత్త ఆపరేటర్ రూట్లో ఫుల్ ఏసీ స్లీపర్ బస్ మాట ఇది విఎన్ఆర్ ట్రావెల్స్. ఇప్పుడే ప్యాసింజర్స్ ఎక్కుతున్నారు బస్సు. సో ఇంటీరియర్ చూపిస్తాను ఎలా ఉంటుందో. సో టైం ఎగ్జాక్ట్ 10 అవుతుంది. మార్నింగ్ బై 5 o'clock వెళ్ళిపోతాం మనం భువనేశ్వర్కి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విశాఖపట్నం నుండి భువనేశ్వర్ ట్రావెల్ చేస్తున్నాను. టోటల్ డిస్టెన్స్ వచ్చి 430 kilometers. విఎన్ఆర్ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్సు, కొత్త బస్సు మాట ఇది. ఈ రూట్లో కొత్త ఆపరేటర్. ఇంటీరియర్ వ్యూ ఎలా ఉంది, ఏ టైం రీచ్ అవుతాం, ఎలా రూట్ అంతా ఎలా ఉంటుందో చూపిస్తాను. స్ట్రేట్. సో గైస్ ఇంటీరియర్ వ్యూ చూద్దాం ఎలా ఉందో. ఇటు సైడ్ సింగిల్ బర్త్లో మనకి ఎల్ఈడి టీవీస్ ఉన్నాయి, ఏసీ వెంట్, స్పీకర్, ఎల్ఈడి లైట్, ఛార్జింగ్ పోర్ట్, మొబైల్ హోల్డర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకి బస్సులో. అండ్ మనకి వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు బస్ స్టార్ట్ అవగానే. సో ఇట్స్ డబుల్ బెడ్స్ ఉంటాయి, ఛార్జింగ్ పోర్ట్స్, మొబైల్ హోల్డర్, స్పీకర్ అండ్ 1 ఎల్ఈడి టీవీ ఏసీ వెంట్స్తో పాటు. సో కింద ఆల్రెడీ అందరు పడుకున్నారు లోవర్ బర్త్లో. సో హలో గాయస్, ఇవాళ మన ఫస్ట్ పైలట్ పేరు కిషోర్ అన్న. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? సూపర్, 15 years ఎక్స్పీరియన్స్ మాట అన్నకి. అండ్ ఈ రూట్లో సింగిల్ డ్రైవర్ ఉంటారు అనమాట. అండ్ ఈ రూట్ ఎటు నుంచి వెళ్తాం ఏంటి అన్నం కనుక్కుందాం. అన్న ఎటు నుంచి వెళ్తాం రూట్ చెప్పండి. సో ఈ రూట్లో వైజాగ్ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఈ కొత్త ఆపరేటర్ మాట ఈ రూట్లో ఈ ప్లేస్ వెళ్ళే వాళ్ళనుకున్నా కూడా బస్ బుక్ చేసుకోండి. చాలా బాగుంది గైస్. ఇంటీరియర్లో మాత్రం ఏసీ కానీ, బ్లాంకెట్స్ కానీ, బెడ్షీట్ కానీ సూపర్గా ఉన్నాయన్నమాట. ప్రజెంటే మనం తగరప్ ఫాల్స్లో ఉన్నాము. వైజాగ్ దాటి ఒక అరగంట అవుతుంది. నెక్స్ట్ వచ్చే పెద్దఊరు, రణస్థలం, శ్రీకాకుళం అలా వెళ్తూ ఉంటాం అన్నమాట. మీరు కూడా నాతో పాటు ట్రావెల్ చేయండి, వర్చువల్గా చూస్తూ ఉండండి. సో గైస్ ఈ రూట్లో బెనిఫిట్ ఏంటంటే మొత్తం 6 lane హైవే మాట. ఆనందాపురం నుంచి భువనేశ్వర్ దాకా ఇలానే ఉంటుంది రోడ్డు. మధ్యలో ఘాట్ సెక్షన్ వస్తుంది కాబట్టి అది అర్ధరాత్రి 2-3 వస్తుంది అన్నమాట. ఆ టైంలో చూపించినా మీకు కనిపించదు. అండ్ విజయనగరం వెళ్ళే వాళ్ళు ఇక్కడ దిగిపోవాలి ఈ ఏరియాలో. ఈ బస్సు బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఎక్కాలన్నమాట. విజయనగరం నుంచి భువనేశ్వర్ వెళ్ళాలనుకుంటే ఇది పాయింట్ అన్నమాట, ఇక్కడ వచ్చి ఎక్కాలి. సో గైస్ అంతా 6 lane హైవే కాబట్టి మన ట్రాఫిక్ తగలదు, ఏముండదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ బస్సులో సింగిల్ డ్రైవర్లే. సో 400 kilometers సింగిల్ డ్రైవర్ హ్యాపీగా ఆరామ్సే తోలుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట.
వైజాగ్ టు భువనేశ్వర్ రూట్లో ఫస్ట్ టోల్ గేట్ గాయస్, నాతవలస టోల్ గేట్ అంటుంది. ఇక్కడ నుంచి కూడా విజయనగరం వెళ్ళొచ్చు మాట, వీళ్ళే ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుని. ఫస్ట్ టోల్ గేట్ నుంచి స్టార్ట్ అయిపోయాం నాతవలస నుండి. శ్రీకాకుళం ఇక్కడ నుంచి ఇంకొక 30 minutes పట్టచ్చు. విజయనగరం ఇటు నుంచి వెళ్ళచ్చు, 17 kilometers మాట విజయనగరం. కింద నుంచి వెళ్తే విజయనగరం వెళ్ళిపోవచ్చు. అండ్ విజయనగరం నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బోర్డింగ్ బస్ ఎక్కచ్చు మాట. భువనేశ్వర్ వెళ్ళేవారు టైం ఎగ్జాక్ట్ 11 అయింది. 11కి ఎక్కితే పొద్దున 5 దిగిపోతారు భువనేశ్వర్లో. दारू पी रहे क्या? नहीं. चल निकालो నిచ్చో. సో గాయ్స్ ఏం జరిగిందంటే, వీళ్ళు బస్సులో పడుకున్నాక, అందరు పడుకున్నాక లైట్స్ ఆఫ్ చేశాక నాకు ఎందుకో లైక్ ఏదో కాలుతున్న స్మెల్ వస్తుంది. ఏంటా అనుకుంటే లైక్ స్మోకింగ్ చేస్తారన్నమాట వెనక్కి వెళ్ళి వీళ్ళు. సో నేను ఏంటి అని కెమెరా పెట్టేలోపు సిగరెట్ ఆపేశారు. ఇప్పుడు చూపించేయడం సిగరెట్ తాగుతున్నా, మందు తాగట్లే అది ఇది అన్నారు. బట్ అది చాలా డేంజరస్ గైస్. ఈ మధ్య చాలా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందరు ఏం చెప్తున్నారంటే బస్ వాళ్ళ మిస్టేక్ ఉంటుంది, వైరింగ్ ఇష్యూ ఉంటుంది అది ఇది అంటారు. బట్ ఇలాంటి వాళ్ళ వల్లే మొత్తం జరుగుతున్నాయి అన్నమాట. నాకు మనం చాలా కోపం వచ్చింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, మేము ఉన్నాము. చిన్న ఫైర్ అంటుకుంటే చాలా బస్సు అంతా తగలబడిపోయేది. టోటల్ ఏసీ బస్ మాట, అది టోటల్ క్లోజ్డ్ ఉంటుంది. ఎంత తిట్టినా ఏం లా బతిమాలుతున్నాడు, ఇంక వదిలేండి అది ఏం లాభం, ఏం చేస్తాం. మా బస్సులో పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు, ఆయన పిఎస్లో కంప్లైంట్ చేద్దాం ఉన్నారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని చూసి వదిలేసాం అన్నమాట. సో ఇలా జరుగుతుంటాయి గైస్ బస్సులో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఎవరైనా స్మోకింగ్ చేస్తే మాత్రం దయచేసి వాళ్ళని స్మోకింగ్ చేయనీకండి, ఆపండి. అండ్ అరే బాబు, మీరు సిగరెట్ తాగాలనుకుంటే బస్సు బ్రేక్ ఆపినప్పుడు తాగండి రా బాబు, దయచేసి ఇలా బస్సులో మాత్రం తాకండి. అరే పూరా వీడియో హే, గాడ మారుతా తేరి అభి సారీ ఏంద్రా అవి తగలబడితే చచ్చిపోతాడు. మనోడు దింపేస్తాడు, మనోడు బ్యాంగులు వచ్చి चलो तो चलो बोला साहब को, अरे भाई हाँ तीसको क्या कर रहे हैं भाई तुम अंदर, इधर आओ. कैमरा मैन क्या कर रहे हैं अंदर तुम? दारू पी रहे हैं ना? नहीं. क्या कर रहे हैं? हटो दूर. क्या कर रहे हैं बस पे? क्या करे तुम? खाना नहीं, सच बोलो. मैं देखा आपको भी सिगरेट पी रहे हैं. मैं नहीं सिगरेट पिया, मैं बात कर रहा लगाने कवर ला बैठे रहा. मैं तुम क्या कर रहे? पचकाड़ा मार, सच बोलो. चलो पीएस में चलो, तुम लोग लगेज ले लिया ना? लगेज लो, लगेज ले लो. దింపేద్దాం నా దింపేద్దాం, దింపేద్దాం అక్కడ దింపితే ఏందో మనకెందుకు ఈ సంత. कुछ भी नहीं, आप उधर जाओ, इधर बस में ना मत आना. వీళ్ళు పెద్ద వయసులో పెద్దవాళ్ళు తిట్టకూడదు, కానీ ఏసీ బండ్లో కూర్చుని సిగరెట్లు తాగేస్తున్నారు. బస్సు మొత్తం కాలిపోతే ఏంది పరిస్థితి ఈరోజు? పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మేము అలాంటి యంగ్స్టర్స్ చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వీళ్ళు సంతోషంగా సిగరెట్ తాగుతున్నాడు సుల్లిగాళ్ళు. అన్నా వీళ్ళు బ్యాగులది గంజాయి. సో గైస్ ఎగ్జాక్ట్ టైం 11:50 అవుతుంది. శ్రీకాకుళం మన బైపాస్ మీద వెళ్తున్నాం. శ్రీకాకుళం ఇక నైట్ టైం కాబట్టి డ్రాపింగ్స్ ఏం పికప్స్ ఏమి ఉండవు. ఇంక బస్ ఆల్రెడీ ఫుల్ మనది.
సో గైస్ మంచిగా లాస్ట్ 2 జర్నీస్లో మీరు చూసినవన్నీ వోల్వో 9600. ఈ జర్నీ మాత్రం అశోక్ లేలాండ్ BS4 బస్సు క్రేజీ. ఆఫ్టర్ లాంగ్ టైం మంచి క్యాబిన్లో కూర్చుని మంచి చిల్ అవుతున్నాయి. రోడ్డు కూడా ఎక్సలెంట్ రోడ్డు, 6 లేన్ హైవే. అలా నిదానంగా కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నాం. భువనేశ్వర్ ఇంకా 320 కిలోమీటర్స్ ఉంది. నేను ఒక 1 అవర్ 1.5 అవర్ ఉండి వెళ్ళి పడుకుంటాను. ఇంకా మీకు మళ్ళీ బార్డర్లో కలుస్తాను, లేదంటే భువనేశ్వర్లో కలుస్తాను నేను. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇంతమంది పంపించాలి అంతే. గైస్ ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సెస్కి బ్యానర్ ఉన్నాయి చూసారా? ఏంటంటే ఇవాళ వైజాగ్లో మోదీ గారు వచ్చారన్నమాట, ప్రధానమంత్రి. సో అతని ప్రోగ్రామ్కి వీళ్ళందరూ చూడడానికి వచ్చారు. ఈ బస్సెస్ ఇక్కడ నాగే చూడండి. అండ్ ఈ రోడ్లో మనకి సెకండ్ టోల్ గేట్ మడపం టోల్ గేట్ మాట ఇది. సో గైస్ ఇక్కడ వాష్రూమ్ మీద ఆగితే దోశలు ఉంటాయి మాట, సరదా దోశలు తినేస్తున్నాం మేము. ఆకలి వేస్తుంది, ఏం సార్ 5 నిమిషాలు తినేద్దామని తీసుకున్నాం మాట దోశ. ఇదే దోశ. టైం ఎగ్జాక్ట్ 12 బాగుతుంది. సార్ ఎలా ఉందా దోశ? రాత్రి 12కి ఈ టోల్ గేట్ దగ్గర ఆగి దోశలు తింటున్నాం మేము. అట్లా మా పరిస్థితి. అన్న ఎలా ఉంది చెప్పు టేస్ట్? బాగుంది. మా అదృష్టం దొరికిందంటే చట్నీ కూడా సూపర్ ఉంది గైస్. సో గైస్ మనం నర్సన్నపేట దగ్గరలో ఉన్నాము. ఇక్కడ కింద నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే మనము పాతపట్నం వెళ్ళిపోవచ్చు మాట. పాతపట్నం పర్లాకి మీట్ అంట, ఒరిస్సా. సో నా చాలా బ్లాగ్స్ చూస్తుంటారు, నీలాచల్ ట్రావెల్స్, సాయిబాలి ట్రావెల్స్. హైదరాబాద్ టు పాతపట్నం వెళ్ళాం కదా, మనం ఇటు నుంచి వెళ్ళాం అన్నమాట. కింద జమ్మూ జంక్షన్ అంటారు. ఆ జమ్మూ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మనం పాతపట్నం వెళ్ళిపోతాం. అక్కడి నుంచి ఒక 1.5 అవర్ వెళ్ళిపోతాం పాతపట్నంకి. సో మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. నర్సన్నపేట, పలాస, టెక్కలి అలా పైకి వెళ్ళిపోతాం అన్నమాట. భువనేశ్వర్ ఒకటే రోడ్, 300 కిలోమీటర్లు ఇంకా భువనేశ్వర్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 12:30 అయింది. 4:35 కల్లా వెళ్ళిపోతాం మనం భువనేశ్వర్కి. అక్కడ వాళ్ళే. సో గాయస్ ఇప్పుడే మనం టెక్కలి దాటుతున్నాం, బైపాస్ మీదకి వెళ్తున్నాం. టెక్కలి నెక్స్ట్ వచ్చేది పలాస. సో మనం బారమండ బస్ స్టాండ్లో ఉన్నమాట. చాలా ఫేమస్, బాగా కట్టారు బస్ స్టాండ్ నీట్గా. వామ్మో ఎయిర్పోర్ట్ లానే ఉంది బస్ స్టాండ్. ఎయిర్పోర్ట్ స్టైల్ కట్టారు మొత్తం. అదే మన బస్ స్టాండ్. సో చూసారు కదా ఎంత బాగుందో, ఎయిర్పోర్ట్ లాగా ఉంది బస్ స్టాండ్. సో ఇలా ఉన్న బస్సెస్ కూడా ఆపుకోవచ్చు ఇక్కడ ప్లాట్ఫామ్ మీద. బోటకేసి చూసావా?
సో గైస్ మేము పూరి రీచ్ అయిపోయామాట. చలికి నాకు మాత్రం ప్యాక్ అయిపోతుంది, నా వాయిస్ పోయింది వాటర్ చేంజ్ వల్ల. ఇక్కడ ఏంటంటే ఏదో చలిమంట వేసుకుంటే వచ్చి చలిమంట కాసుకుంటున్నాం మేము. మామూలుగా లేదు చలి మాత్రం, ఆల్మోస్ట్ ఒక 10 degrees ఎంత ఉంది ఇక్కడ పూరిలో. పొగమంచు ఇప్పుడే పొగమంచు పోతుంది. అక్కడ అందరు చన్నీళ్ళు స్నానం చేస్తున్నాడు, నాకు అదే అర్థం ఎలా చేస్తున్నా అర్థం కావట్లేదు నాకైతే. సో హలో గాయస్, మేము ఇప్పుడు పూరిలో అన్నమాట. భువనేశ్వర్లో మార్నింగ్ బస్ దిగ్గానే మేము కేఎస్ఎన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఈ ఎర్టిగా కార్ బుక్ చేసుకున్నాం. వీళ్ళ దగ్గర 5-seater 7-seater బస్సెస్ అన్నీ ఉంటాయి. మీకు భువనేశ్వర్ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్, టూరిస్ట్ ప్లేస్ అన్నీ తీసుకెళ్తారు. కేఎస్ఎన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వీళ్ళ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫోన్ నెంబర్ అండ్ కాంటాక్ట్ నెంబర్. ఇది ప్రమోషన్ ఏం కాదు, మేము అనుకోకుండా భువనేశ్వర్ వచ్చాము. సో మార్నింగ్ బస్ దిగాక ఏం చేద్దాం అనుకుంటే వీళ్ళ ఆఫీస్ కనిపించింది భువనేశ్వర్లో. సో ఇలా అప్రోచ్ అయ్యి నేను మా ఫ్రెండ్ ఎర్టిగా కార్లో ఇప్పుడు పూరి మన జగన్నాథ్ టెంపుల్కి వచ్చాము. దర్శనం బాగా జరిగింది, గంట దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము పూరి బీచ్కి వెళ్తాము. అండ్ ఇక్కడ దగ్గరలో కోనార్క్ టెంపుల్ కూడా ఉంది. మాకు బస్ టైం అయితే కానీ వెళ్ళిపోతాం, లేదంటే అక్కడ కూడా వెళ్ళిపోతాం అన్నమాట. సో వీళ్ళు ఎవరైనా భువనేశ్వర్ ప్లాన్ చేసుకుంటే కనుక ఈ చుట్టుపక్కల టూరిస్ట్ కానీ కేఎస్ఎన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మాత్రం తప్పక బుక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇదంతా పార్కింగ్ బిల్డింగ్ అన్నమాట. ఈ బిల్డింగ్లో కార్స్ పార్కింగ్ చేస్తారు. సో ఎగ్జిట్ అయ్యి మనం ఫ్లైఓవర్ మీద కింద దిగిపోతాం అనుకుంటా. మా నైట్ వచ్చినట్టు బ్యాండర్. సో డైరెక్ట్ ఎగ్జిట్ అయిపోతాం, మన ఊర్లోకి వెళ్ళాం. ఇంకా మొత్తం ఫ్లైఓవర్ డైరెక్ట్ బైపాస్కి వెళ్ళిపోతాం మనం. సో చూసారు కదా ఎంత బాగుందో. ఒక టెంపుల్, అదే ఆ గోపురం కనిపించే టెంపుల్. సో గైస్ ఇక్కడ మన బారముండ బస్ స్టాండ్ దగ్గర కేఎస్ఎన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే ఆఫీస్ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ ఇక్కడ ఎంక్వైరీ చేసుకుని మేము ఆ ఎర్టిగా కార్లో మంచిగా పూరి అప్ అండ్ డౌన్ వాళ్ళే తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చారన్నమాట ఈ ఆఫీస్లో. సో ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను మొత్తం నేను. సో ఇది వీళ్ళ ఆఫీస్, ఇలా ఉంటుంది వీళ్ళ ఆఫీస్ మొత్తం. भाई कांटेक्ट नंबर बोलिए आपका वीडियो में ऑफिस का. సో మనోడు సిగ్గుపడుతున్నాం చెప్పడానికి. సో ఇది గైస్ కేఎస్ఎన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పైన 2 మొబైల్ నెంబర్స్కి కాల్ చేసి వీళ్ళ దగ్గర 2 వెహికల్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో భువనేశ్వర్ చుట్టుపక్కల మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుని బుక్ చేసుకోవచ్చు, వీళ్ళు తీసుకెళ్తారు. సో ఇంకా నేను బ్యాక్ టు హైదరాబాద్ ఇంకా జర్నీ ఇప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.